మీకందరికీ నాయకుడు ఆయన అని చెప్తున్నారు. ఆయన సామాజిక స్మగ్లర్లు కొమటోళ్ళు అని మాట్లాడినప్పుడు పాపం వైశ్యుల మీద కొమటోళ్ళ మీద ఒక్కరంటే ఒక్కరు కూడా జాలి చూపించి మాట్లాడలేదు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా సామాజిక స్మగ్లర్లు కొమటోళ్ళు అంటే సంతోషపడ్డారు చాలా మంది. సామాజిక స్మగ్లర్లు కొమటోళ్ళు అంటే ఒక్కటంటే ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. ఎవరు మాట్లాడేది నాకు గుర్తులేదు సపోర్ట్ గా. ఓకే, నేనేమంటున్నా సరే ఓకే, ఇప్పుడు అది వేరే చర్చ. మీరు ఆయన నడుకోవాలి, ఎవరు ఆరోపించారో ఎవరు రాశారో ఆ సార్ నడుకోవాలి. మీరు ఆ సార్ అంటే ఆ సార్ తో మీరు మాట్లాడుకోండి. మేమంటున్నాం ఇప్పుడు కోమటోళ్ళని కూడా రోడ్లు ఎక్కారు కదా. ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వైశ్య సంఘానికి సంబంధించినటువంటి నాయకుడు వచ్చి వాళ్ళ రోదనను వాళ్ళ బాధలను బహిరంగంగా మీడియా ముఖంగా ఆయన చెప్పుకున్నాడు. రైట్, ఆయనకి ఏం సమాధానం చెప్దాం? ఇటువంటి విశ్వకర్మలు కూడా అనేక సంఘాలు వచ్చాయి, వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకున్నారు. ఆయన ఎవరికి ఆర్యవైశ్య మహాసభ ఉంది. వాళ్ళు ఇప్పుడు ఎవరో కులం నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చి ఉండొచ్చు. ఆర్యవైశ్య నుంచి ఎమ్మెల్సీ ఉన్నారు, దయానంద్ గుప్తానో ఎవరో, ఓకే. లేకపోతే వాళ్ళ విశ్వకర్మ కులం సంబంధించి అంటే దాసో శ్రవణ్ ఉన్నారు. రమ్మంటే ఎవరో ఒకళ్ళు వస్తారు. ఇప్పుడు అలాంటి కులం నుంచి ఎవరో ఒకళ్ళు అబ్జెక్షన్ చెప్పేవాళ్ళు చెప్తారు. కుల పెద్దలందరూ అబ్జెక్ట్ చేస్తున్నారా? మీరు ఒక్క నిమిషం, మీరు కన్స్ట్రక్టివ్ గా నేను 80% స్థానికులకు అవకాశాలు కల్పించండి అంటే డెఫినెట్ గా వెల్కమ్ చేస్తాం. కానీ ఒక కమ్యూనిటీని మొత్తాన్ని గో బ్యాక్ అంట, హిందూ పండుగలు చేసుకోకూడదు, గార్బా చేసుకోకూడదు, దాండియా ఆడకూడదు అంటే డెఫినెట్ గా మీరు అన్నారు. ఇప్పుడు దాండియా చేసుకోకూడదు, దాండియా అడుగుతున్నారు అన్నారు. వాడవయ్యా బతుకమ్మ నార్త్ ఇండియన్స్ వచ్చి ఆడుతున్నారు, ఆంధ్ర వాళ్ళు ఆడుతున్నారు. విశ్వవ్యాప్తం అయిపోయింది బతుకమ్మ. మన పండుగలు విశ్వవ్యాప్తం చేద్దాం, దాండియాను మనం అడాప్ట్ చేసుకుని మన పండుగలు విశ్వవ్యాప్తం చేద్దాం. మీరు అన్నట్టు సమ్మక్క సారక్క ఉంది, సమ్మక్క సారక్క ఛత్తీస్గఢ్ నుంచి కూడా వస్తున్నారు భక్తులు. అవమానించినప్పుడు వీళ్ళు ఎందుకు ఎవరు అవమానించారు? చిన్నజీయర్ స్వామి అనే వ్యక్తి ఏమన్నా పెద్ద దేవతన ఆకాశం నుంచి చిన్నజీయర్ స్వామి మాట్లాడినప్పుడు ఖండించే వాళ్ళు ఖండించారు. ఆయన దానికి వివరణ ఇచ్చారు కదా. నేను చెప్పిన దాన్ని ఎడిట్ చేశారు, 10 seconds ఎడిట్ చేశారు తప్ప పూర్తి అది కాదు అని ఆయన దాని మీద వివరణ ఇచ్చారు. ఓకే, అవమానించలేదా? వ్యాపార దేవతల వీళ్ళు ఆకాశం నుంచి ఊడిపడ్డారా అన్నాడు. ఫుల్ ట్రాన్స్క్రిప్ట్ రాలేదని ఆయన వివరణ ఇచ్చినట్టున్నారు. దాని మీద ఖండించకపోతే చిన్నజీయర్ స్వామి వాళ్ళ వెనకాల ఏ శక్తులు ఉన్నాయో వాళ్ళని ఎందుకు సమర్థించారు సార్? దేవుళ్ళ చుట్టూ దేవతల చుట్టూ కాదు కానీ మేమేమో 2-3 మేజర్ శ్యామ్ నేను చెప్పేది అంటే 2-3 మేజర్ అలిగేషన్. జీరో ట్యాక్స్, లేకపోతే మార్వాడి ట్యాక్స్ కట్టారు, జిఎస్టీకి ఫిర్యాదు చేయండి. ఓకే, కమర్షియల్ ట్యాక్స్ లేదు. అలిగేషన్స్ మీరే కదా మీరు చేసే అలిగేషన్ అదే కదా, జీరో దందా ఇవన్నీ అలిగేషన్. జిఎస్టీకి చేయండి, కమర్షియల్ ట్యాక్సెస్ ఫిర్యాదు చేయండి. మంచి తెలంగాణకు ఆదాయం వస్తుంది, ఆదాయం వచ్చే పనులు చేయండి. తర్వాత నేను చెప్తాను కదా 80% ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వండి. మీరు కరెక్ట్ డిమాండే అంటున్నా, నేను స్వాగతిస్తున్నామని చెప్తున్నా. 80% ఉద్యోగాలు స్థానికులు అంటే స్థానికులు దొరకలేదు అనుకోండి. ఇప్పుడు స్వీట్ తయారు చేసే వీళ్ళు మనకు లేదనుకోండి. భరత్ గారు, ఈ రాజకీయ పార్టీలు డబ్బులు వాళ్ళకి ఏదో ఎలక్షన్ అప్పుడు అన్నో ఇన్నో డబ్బులు ఉంటాయి, వీళ్ళ దగ్గర ఎక్కువ ధనం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇస్తాయి. వాళ్ళ తరపున నిలబడ్డారే తప్ప